అంటే భయం లేదు, భక్తి లేదు. రెచ్చగొట్టాలి, తన ముఠాన్ని రెచ్చగొట్టాలి, పోలీసుల మీదకు ఉసుగొల్పాలి, కేసులు పెట్టించుకోవాలి. శాశ్వతంగా జగన్ రెడ్డితో పాటు ర్యాలీ అయ్యేవాళ్ళు కేసులతో మగ్గిపోతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ వేరే పార్టీలోకి చేరే అవకాశం లేకుండా వాళ్ళని ఎలా నేరస్తులుగా తయారు చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. జగన్ రెడ్డిని నమ్ముకుని తిరిగేవాళ్ళు సమాజం చేత్కరించుకుంటున్న వాళ్ళు ఆ గంజాయి మత్తులోనో చీప్ లిక్కర్ కోసం అలవాటు పడో జగన్ రెడ్డిని నమ్ముకుని నిలువులో మునిగిపోతున్నారు. కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు, సమాజానికి దూరం అయిపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తుని వాళ్లే నాశనం చేసుకుంటున్నారు. కానీ అధికార దాహంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నైతిక విలువలను గాలికి వదిలేసి తీవ్రమైన నేరాలకు పాల్పడి కటకటాలకు నెట్టబడిన రౌడీ షీటర్లు క్రిమినల్స్ను పరామర్శించడానికి వెళ్ళడం, వారి నేరాలను బహిరంగంగా సమర్థించడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి తన పార్టీ నేతల్లో జైలు పాలైన క్రిమినల్స్ను, హంతకులను, అవినీతి పరులను ప్రత్యేకంగా వెళ్ళి కలవడం, పరామర్శించడం ద్వారా ఈ సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు అంటున్నారు ప్రజలు. ఒక పార్టీ అధ్యక్షుడు జైలులో ఉన్న క్రిమినల్స్ను లేదా హంతకులను పరామర్శించడం సమాజంలో నేరస్తులకు ఒక తప్పుడు సంకేతాన్ని పంపుతుంది. మీరు ఎలాంటి నేరాలకైనా పాల్పడండి, నేను మా పార్టీ మీకు అండగా ఉంటుందనే భరోసా ఇస్తున్నాడు. ఇది నేరస్తుల భయాన్ని పోగొట్టి మరింత అరాచకత్వానికి దారితీసే పరిణామం. హత్యలు, దాడుల కారణంగా సర్వస్వం కోల్పోయి రోధిస్తున్న నిర్దోషుల కుటుంబాలు న్యాయం కోసం ఎదురు చూస్తుంటాయి. ఆ సమయంలో నేరాలకి పాల్పడిన నిందితుడిని ఒక ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడు వెళ్ళి పరామర్శించి అతడిని హీరోలా ప్రొజెక్ట్ చేయడం బాధితుల క్షోభను మరింత పెంచడమే అవుతుంది. నేరస్తులను, జైలుకు వెళ్లిన వారిని సమర్థించడం వల్ల ప్రజల్లో అవినీతి, అరాచకం, హత్యలు నేరం కావనే భావన కలుగుతుంది. జగన్ రెడ్డి చర్యలతో యువత మరింత పెడదవ పట్టే ప్రమాదం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించిన, హింసకు పాల్పడిన, హత్యలు చేసిన, చివరికి రాజకీయ అండదండలతో బయటపడొచ్చిన ఆలోచన వారిలో కలుగుతుంది. ఇది రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణతకు, సామాజిక అశాంతికి దారితీస్తుంది. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడానికి తప్ప హంతకులకు కొమ్ము కాసు సమర్థించడానికి కాదని జగన్ రెడ్డి తెలుసుకోవాలి. ఒక రాజకీయ పార్టీ అధినేతగా తన పార్టీకి చెందిన వివాదాస్పద నాయకుల విషయంలో పదే పదే రాజకీయ రక్షణగా నిలుస్తున్నాడనే విమర్శలు రావడంపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత జగన్పై ఉంది. తన పార్టీకి చెందిన వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు చిన్న తప్పుగా చూడటం, ప్రత్యర్థిపై అదే ఆరోపణలు వస్తే పెద్ద నేరాలుగా చిత్రీకరించడం రాజకీయ నైతికత కాదు. ప్రజలు కోరుకునేది రౌడీలకు రాజకీయ ఆశ్రయం కాదు. జగన్ రెడ్డి తన కార్యకర్తలకు ధైర్యం చెప్పడం తప్పు కాదు, కానీ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నిందితుల తరపున గొంతెత్తడం, ప్రతి కేసును రాజకీయ కక్షగా చిత్రీకరించడం, పోలీసు దర్యాప్తునే ప్రశ్నించడం అంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అన్నది అసలు ప్రశ్న. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతి దర్యాప్తును కక్షగా, ప్రతి కేసును వేధింపుగా, ప్రతి అరెస్టును ప్రజాస్వామ్య హత్యగా చిత్రించడం ఏమిటి? జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రమాణం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో ప్రమాణం పాటించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై నమోదైన కేసులను జగన్ ప్రభుత్వం సమర్థించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదే చట్టపరమైన వ్యవస్థ వైసీపీ నేతలపై చర్యలు తీసుకుంటే దానికి మొత్తం రాజకీయ కక్షగా కొట్టిపారేయడం ఏ విధమైన నైతికత? అధికారంలో ఉన్నప్పుడు చట్టం గొప్పదా, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టం కక్ష సాధింపు అవుతుందా అని జగన్ సూటిగా ప్రజలు అడుగుతున్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, న్యాయం గురించి పదే పదే మాట్లాడుతున్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు వాటికి ఆచరణలో ఇచ్చిన విలువ ఏమిటి అంటున్నారు ప్రజలు. మరి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా జగన్ రెడ్డి? నీ పార్టీ వారిని అరెస్ట్ చేస్తే రాజకీయ కక్ష, ప్రత్యర్థి పార్టీ వారిని అరెస్ట్ చేస్తే చట్టం తన పని తాను చేసినట్లు అవుతుందా? మీ పార్టీ కార్యకర్తలు, నాయకులపై కేసు పెడితే అక్రమ కేసు, ప్రత్యర్థి వారిపై కేసు పెడితేనే నేరానికి శిక్షణ. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు ప్రజాస్వామ్యానికి మంచిదా జగన్ రెడ్డి? విభజన గాయ నుంచి కోలుకుంటే ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు కావాల్సిన రౌడీజాన్ని, క్రిమినల్స్ను ప్రోత్సహించే సంస్కృతి కాదు, శాంతి భద్రతలు, చట్టబద్ధ పాలన కావాలి. కావున నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి చుట్టూ రాజకీయ రక్షణ గోడలు కడుతూ ప్రతి కేసును రాజకీయ కక్షగా చిత్రీకరిస్తూ పోతే మీరు ప్రజల కోసం పని చేస్తున్నారా, లేక మీ రాజకీయ పలుకుబడితో నేరస్తులకు రక్షణ కవచంగా నిలుస్తున్నారా అని ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలని తమ నేతలకు చెప్పాల్సింది పోయి తప్పు చేసిన వారిని సమర్థించడం దిగజారుతున్న రాజకీయాలకు నిదర్శనమని చెప్పక తప్పదు. గతంలో గుంటూరు జిల్లాలో గంజాయి వ్యాపారంతో సంబంధం ఉన్న వారిని పోలీసులు కొట్టారు. వారి పరామర్శ పేరిట అక్కడికి వెళ్లిన జగన్ రెడ్డి గంజాయి వ్యాపారం చేసిన రౌడీ మోకను శుద్ధ పోసలు అంటూ సమర్థించాడు.
పార్టీ పరంగా కాకుండా తన సొంత మీడియా ద్వారా కూడా ఆయన నేరస్తులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబును దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక నిందితుడిగా పేర్కొంది. అయినా ఆయన్ను పక్కన కూర్చోబెట్టుకుని రాజకీయం చేశాడు గత 5 ఏళ్లు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన కేసుల్లో ఒకటి. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన్ను జగన్ రాజకీయంగా సమర్థిస్తూ కాపాడుకునే ప్రయత్నం చేశాడు. టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ ఏదో స్వాతంత్ర సమరయోధుడైనట్లు పరామర్శకు జైలుకు వెళ్ళాడు. ఎన్నికల సమయంలో ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నం కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్ రెడ్డి జైలుకు వెళ్లడం, వినుకొండలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించే పేరుతో రాజకీయం చేశాడు. గుంటూరు జిల్లాలో జగన్ కాన్వాయ్కు సంబంధించిన ఘటనలో వైసీపీ కార్యకర్త సింగయ్య మరణించడంతో జగన్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటనను రాజకీయం చేశాడు. తాజాగా శ్రీకాకుళానికి చెందిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు చేసిన మోటార్ సైకిల్ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా 18 ఏళ్ల చిన్న పిల్లాడు ఏదో తెలియక యాక్సిడెంట్ చేస్తే మానవత్వం లేకుండా శిక్షించాలని ప్రభుత్వం అనుకోవడం ఏమిటని ప్రశ్నించడంతో పాటు జైలులో ఉన్న అప్పలరాజును పరామర్శ పేరుతో రోజంతా సైకో మోకలను పోగేసుకుని రోడ్లపై బల ప్రదర్శన చేయడం, ప్రమాదం చేసిన వారిని సమర్థించడం, 2029 తర్వాత నరుకుతాం చంపుతామని జగన్ అనుచరులు రెచ్చిపోవడం, ఏ మాత్రం వెరపు లేకుండా చట్టమన్నా పోలీసులను భయం లేకుండా రప్ప రప్ప అంటూ ప్లకార్డులు ప్రదర్శించడం దేనికి సంకేతమో జగన్ చెప్పాలి. ఎటువంటి ప్రజా సిద్ధాంతం లేకుండా అబద్ధాలతో పార్టీని స్థాపించి శవ రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మళ్ళీ అధికారం పోగానే ఎక్కడ శవం కనిపిస్తే అక్కడికి వెళ్ళి శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంఘటనలు జరిగి అనేక మంది చనిపోయారు. మరి అప్పుడు ఏనాడు పరామర్శకు వెళ్ళలేదు జగన్. జగన్ రెడ్డి సీఎంగా ఉండగా తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 21 మంది చనిపోయినా వెళ్ళలేదు. అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 33 మంది చనిపోయినా పరామర్శించలేదు. గోదావరిలో కచ్చలూరు వద్ద బోటు ప్రమాదంలో 30 మంది చనిపోయినా కన్నెత్తి చూడలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఆ ఘటనలో జగన్ రెడ్డికి కనిపించలేదు. ఆ రోజు వారి ప్రాణాలుగా గుర్తించలేదు. నేడు పదవి పోగానే పరామర్శల పేరుతో ప్రజలకు వెళ్లి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ గొడవలు సృష్టించేందుకు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాడు. ఏదేమైనా తన వెంట ఉండే హంతకులు, నేరస్తులు, క్రిమినల్స్ను కాపాడేందుకు జగన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నాడు. వారు ఎలాంటి తప్పు చేసినా మీకు అండగా ఉంటానని పార్టీ శ్రేణులకు ఆయన సందేశం ఇస్తున్నాడు. ప్రజల కంటే ప్రజలను చంపేందుకు కుట్ర చేస్తున్న వారిని పరామర్శించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వంపై బురద జల్లేందుకు తన సమయానంతా వెచ్చిస్తున్నాడు. బాధ్యత కలిగి 5 ఏళ్లు ముఖ్యమంత్రి